అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'చెప్పింది రాస్తారా' అనే ఒక కథను వినేద్దాం. ఈ తెనాలి రామకృష్ణుడితో సహా ఆ ఆస్థానంలో ఉన్న కవులందరినీ అవమానించాలని కోపంతో కంచి నుంచి నరసరాజు అనే ఒక ఉద్దండ కవిని పిలిపిస్తాడు ఈ తాతాచార్యుల వారు. ఇంకా నరసరాజు తనని తాను పరిచయం చేసుకొని, ప్రభూ, నేను వేరే వాళ్ళ కవిత్వంలో తప్పులు పడతాను. ఎలాంటి కష్టమైన పద్యాన్ని చెప్పినా ఆపకుండా, నా కలం ఆపకుండా రాయగలను. మీ ఆస్థానంలో పెద్దన ఇటువంటి మహాకవులు ఉన్నారని విని వచ్చాను. ఎంతటి మహామహులైనా మా విద్యని పరీక్షించవచ్చు అంటాడు పొగరుగా. ఇంకప్పుడు రామకృష్ణుడు లేచి, అర్థమైంది. మీ పాండిత్య పరీక్షకి మహామహులు దాకా ఎందుకు? నేను చాలు. ముందు మీరు కలం పడతారా? లేక కవిత్వంలో తప్పులు పడతారా? అంటాడు హేళనగా. ఇంకా నరసరాజు, కలమే పడతాను, పద్యం చెప్పండి అని అంటాడు. ఇంకా తెనాలి రామకృష్ణుడు, అయితే రాయండి అని అట్ట బాబా అంటాడు రామకృష్ణుడు. ఇంకా పదప్రయోగానికి దిమ్మెరపోతాడు నరసరాజు. ఇంకా పదాన్ని ఎలా రాయాలో అర్థం గాక, ఏది ఇంకొకసారి చెప్పండి అని అడుగుతాడు. ఇంకనగానే అట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వవచ్చట పల్వ పూజట ఏదే అని ఒక పద్యం చెప్తాడు తెనాలి రామకృష్ణుడు. కానీ ఆ మొదటి పదాన్ని ఎలా రాయాలో తోచక ఆగిపోతాడు నరసరాజు. ఇంకా తెనాలి రామకృష్ణుడు అతని వైపు కోపంగా చూస్తూ, మీ కలం ఆగదన్నారుగా, ఆగిందేం అని అడుగుతాడు. ఇంకా నరసరాజు సమాధానం చెప్పలేక గుడ్లప్పగించి చూస్తాడనమాట. ఇంకా తెనాలి రామకృష్ణుడు మండిపడుతూ, చెప్పిన పద్యమే రాయలేని వాడివి ఇతరుల కవిత్వంలో తప్పులు పడతావేం, అంత మొనగాడివా నువ్వు అని చెప్పి ఆసువుగా ఒక పద్యం చెప్తాడనమాట. ఇంకంతే, తన తప్పుకి శిక్షగా ఇంకా లెంపలేసుకొని నరసరాజు వెళ్ళిపోతాడు. ఇంకా ఒక్కసారిగా సభంతా చప్పట్లతో దద్దరిల్లిపోతుందనమాట. ఇంకా రాయలవారు గూడా తమ సభ పరువు కాపాడినందుకు తెనాలి రామకృష్ణుడికి మంచి బహుమతినిస్తారనమాట. ఈ సభలో జరిగిన విషయమంతా ఈ రాయలవారు తన భార్య అయిన చిన్నాదేవి గారికి చెప్తారనమాట. ఇలా తెనాలి రామకృష్ణుడు పద్యం చెప్పాడు, అది రాయలేక ఈ కవి వెళ్ళిపోయాడు అని చెప్పి, ఓడిపోయాడని చెప్పి చెప్తాడు. చెప్పంగానే ఆ చిన్నాదేవి గారు ఏమంటారంటే, ఆమె కూడా చాలా తెలివైనదనమాట. ఆ చిన్నాదేవి గారు ఏమంటారంటే, ఆ పద్యాన్ని నేను రాయగలనని చెప్పి అంటుంది. అనగానే ఇంక రాయలవారు ఆశ్చర్యపోతారు. ఒక ఉద్దండ కవే రాయలేని పద్యాన్ని తన భార్య ఎట్లా రాస్తుందా అని అనుకోని, అయితే ఏది రాయి అని చెప్పి అంటాడనమాట. మీరు ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, రాసి చూపిస్తానంటుంది ఆవిడ. అనగానే రాయలవారు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు తెరవమని చెప్తుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ ప అది రాయలవారు ఆ పదాన్ని పలుకుతున్నట్టుగా బొమ్మ వేసి ఉంటుంది. మిగతా పదాలన్నీ రాసుంటాయన్నమాట అక్కడ. ఇంకా అది చూడగానే రాయలవారు గూడా చాలా సంతోషిస్తారు. చిన్నాదేవి గారి తెలివితేటలకనమాట. చూసారా? తెనాలి రామకృష్ణుడు తన తెలివితేటలతోటి ఆహ్, నరసరాజు అనే కవిని తన మాట చాతుర్యంతో ఓడించి పంపించేశాడనమాట. కథ కంచికి మనమెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చిన్నాదేవి గారి ఈ బొమ్మ వేయడము అదంతా తెనాలి రామకృష్ణుడు అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో చూపిస్తాడనమాట. అదే విషయాన్ని నేనిక్కడ చెప్పాను.